కళ్యాణ్ సార్ అంటే నాకు చాలా ఇష్టం, మీకు కూడా చాలా ఇష్టం. నాకు దేవుడమ్మ ఆయన. అదే నేను ఇట్లున్నా అంటే ఆయన పుణ్యమే. నాకు దేవుడు లాంటి. అవును, అందుకని నీకోసం వచ్చిన అమ్మ. సార్ నేను చూసి ఆ ఫోటో చూడంగానే నాకు ఇట్లా అనిపించింది, అందుకనే నీకు 5 లక్షలు ఇస్తున్నా అమ్మ. అసలు ఈ రూమ్లోనే ఉంటున్నాను, ఎటు పోతలే. నాకు పోవాలంటే ఎక్కడికైనా కారు ఉండాలి, నాకు ఒక కారు ఇప్పిస్తారని ఈ 5 లక్షలు ఇస్తున్నా కదమ్మా, 5 లక్షలతో కారు కొనుక్కో మరి మీ నాన్నకు. సార్ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఎందరినో అభిమానించి ఆయన నీ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. నువ్వు చాలా అదృష్టవంతుడుగా అమ్మా. ఒక చిన్న కారు కొనుక్కో అని చెప్తున్నా. చిన్న కారు కొనుక్కో, మళ్ళీ డిపాజిట్ అయ్యింది, మరి కారు కొనుక్కో. నీ కోరిక అది, నువ్వు తిరగాలంటున్నావు. ఏమ్మా పోయి రావాలన్నా పోయి వస్తా. నీకోసం వచ్చిన భద్రం. గాడ్ బ్లెస్. నువ్వు ఆయన అంత అభిమానిస్తున్నావు కాబట్టి, నీలాగా నేను కూడా అభిమాని కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చామమ్మా. గాడ్ బ్లెస్. పోయి వస్తా. నా చేతనైన సహాయం ఆ బాబుకు కూడా చేయాలి. మేమందరం ఈరోజు ఇట్లా ఉన్నామంటే పవన్ కళ్యాణ్ గారి కారణం కాబట్టి, ఆయన వచ్చి ఆ అబ్బాయిని సందర్శించడం నాకు కూడా నా చేతనైన సహాయం ఏదో ఉడతా భక్తిగా చేయాలి. ఆ బాబుకి ఎంతో ఉపయోగపడుతుంది అనిపించి, నా కూతురు వివాహ పనుల్లో విపరీతమైన బిజీగా ఉండి కూడా ఈరోజు, ముఖ్యంగా ఈరోజు ఎందుకు వచ్చారంటే, ఈరోజు నాకు దైవ సమానులైన శ్రీ నారా భువనేశ్వరి గారి జన్మదినం. ఆ జన్మదినం రోజు 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆ బాబుకు అందజేస్తే నా హృదయం ఎంతో ఆనందపడుతుందని యాక్చువల్గా రేపు వద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు వచ్చి ఆమె బర్త్డే, మా హీరో గారి పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన ఆ బాబుకి నేను ఇవ్వాలని చెప్పి 5 లక్షల రూపాయలు అన్నీ ఆ బాబుతో మాట్లాడటం జరిగింది. ఆ మాట్లాడితే ఆ బాబు, నేను వాళ్ళ ఫాదర్కి డిపాజిట్ చేసుకోమ్మా ఈ 5 లక్షలు అని చెప్పడం జరిగితే, నేను కారు కొనుక్కొని కారులో తిరగాలనుందన్న పాప కోరిక కోరాడు. నేను చెప్పే ఈ 5 లక్షలతో కారే కొనుక్కోండి, ఆ బాబుని తిప్పండి, ఇంకా నాలాంటి అభిమానులు మీకు అండగా చాలామంది ఉంటారు, మీరేం బాధపడద్దని చెప్పాను.